గేమ్ ప్లాన్ మారిందా? కమల్నాథ్ల స్పీడ్ తగ్గిందా? తెలంగాణ బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు బ్రేకులు పడ్డాయా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లక్ష్యంగా ఇతర పార్టీల బలమైన నేతలను ఆకర్షించాలన్న బీజేపీ వ్యూహం ఆశించినంత వేగంగా కనిపించడం లేదు. చేరికల జోరు ఎందుకు తగ్గింది? లేక సైలెంట్గా భారీ వ్యూహం అమలు చేస్తున్నారా? తెలంగాణ బీజేపీ చేరికల రాజకీయాలపై ఈ ప్రత్యేక కథనం. గ్రేటర్ హైదరాబాద్లో బలపడేందుకు ఇతర పార్టీల్లోని కీలక నేతలను పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పార్టీ అగ్రనేతలు చేరికలను వేగవంతం చేయాలని సూచించారు. అధికారమే లక్ష్యంగా గెలుపు అవకాశాలున్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలన్నది హైకమాండ్ వ్యూహం. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం చేరికలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. చేరికలు మందగించడానికి ప్రధాన కారణం టికెట్ హామీ అంశమే అని తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎన్నికల టికెట్పై ఇప్పుడే హామీ ఇవ్వలేమన్న బీజేపీ వైఖరితో పలువురు నేతలు వేచి చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు డివిజన్ల వారీగా చేరికలను సమన్వయం చేసే కమిటీ కూడా పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రారంభించలేదని సమాచారం. అయితే ఎన్నికల నోటిఫికేషన్ నాటికి చేరికలు వేగం పుంజుకుంటాయని పార్టీ నాయకత్వం చెబుతోంది. ప్రస్తుతం కనిపిస్తున్నది సైలెంట్ ఫేజ్ మాత్రమేనని బీజేపీ నేతలు అంటున్నారు. బలహీనంగా ఉన్న డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజాదరణ ఉన్న నాయకులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. సరైన సమయంలో కీలక నేతల చేరికలతో రాజకీయ సమీకరణాలు మారతాయని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నిశ్శబ్దం వెనుక నిజంగానే భారీ వ్యూహం ఉందా, లేక చేరికల అంశం ఇలాగే చల్లబడుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.